తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఎన్టీఆర్ వారసుల్లో బాలకృష్ణ ఎమ్మెల్యే అయ్యారు కానీ ఆయన ఎక్కువగా రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం తక్కువ. సినిమా హీరోగానే ఉంటున్నారు. పురంధేశ్వరి పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలు అయ్యారు కానీ ఆమె మొదట కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. మరో వారసులు ఎవరూ కీలక స్థానాల్లోకి రాలేదు. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించిన విధంగా నారా భువనేశ్వరి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుప్పంలో చంద్రబాబు తరపున ఆమె అన్నీ చక్కబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నారా భువనేశ్వరి అంటే ఎన్టీఆర్ కుమార్తె కంటే చంద్రబాబు నాయుడు సతీమణిగానే ఎక్కువగా గుర్తిస్తారు. దశాబ్దాల పాటు అందరికీ తెలిసినప్పటికీ ఆమె బహిరంగంగా మాట్లాడింది చాలా తక్కువ. చంద్రబాబు రాజకీయాల్లో ఉంటే భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలు చూసుకున్నారు. అంతేకాని ఎప్పుడూ రాజకీయాల జోలికి రాలేదు. కానీ చంద్రబాబు నాయుడిని స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఆమె తెరముందుకు వచ్చారు. చంద్రబాబు అరెస్టు కారణంగా మనస్తాపానికి గురై మరణించిన కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్రవ్యాప్త టూర్ నిర్వహించారు. నిజం గెలవాలి పేరుతో నిర్వహించిన యాత్ర ఆమెలో రాజకీయ కోణాన్ని ఆవిష్కరించింది. ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు నాయుడు సతీమణి అయినప్పటికీ రాజకీయాల జోలికి ఎప్పుడూ రాలేదు. కనీసం పార్టీ కోసం ప్రచారం కూడా ఎప్పుడూ చేయలేదు. చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలోనూ ఆమె పర్యటించి రాజకీయం చేసిన సందర్భాలు తక్కువే. పూర్తిగా వ్యాపార వ్యవహారాలకే పరిమితమయ్యారు. భవిష్యత్తులో కూడా ఆమె రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ అనుకోలేదు. నారా లోకేష్ ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక భువనేశ్వరి రాజకీయాల్లోకి రారనుకున్నారు. కానీ చంద్రబాబు అరెస్టు ఒక్కసారిగా రాజకీయ పరిణామాల్ని మార్చేసింది. ఇప్పుడు చంద్రబాబు తరపున కుప్పం బాధ్యతలు తీసుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడూ నామినేషన్ వేయడానికి కూడా వెళ్లరు. పార్టీ నేతలే చంద్రబాబు తరపున నామినేషన్ వేస్తారు. కానీ ఈసారి కుప్పంలో చంద్రబాబు తరపున నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే నిజం గెలవాలి యాత్రను ప్రారంభించారు. యాత్రలో ఆమె ప్రసంగాలు సంపూర్ణ అవగాహనతో, స్పష్టతతో ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాష్ట్రవ్యాప్త పర్యటన తర్వాత నారా భువనేశ్వరి కూడా ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. నిజం గెలవాలి యాత్రతో వచ్చిన కాన్ఫిడెన్స్తో మరో యాత్ర చేసేందుకు నారా భువనేశ్వరి సిద్ధమవుతున్నారు. మహిళల్ని ఆకట్టుకునే అవకాశాలు ఉండడంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా నారా భువనేశ్వరిని ఎన్నికల ప్రచారం దిశగా ప్రోత్సహిస్తున్నారు. త్వరలో చంద్రబాబు, లోకేష్లతో పాటు నారా భువనేశ్వరి కూడా రాజకీయ ప్రచార సభల్లో ప్రత్యేకంగా పాల్గొనే అవకాశం ఉంది. ప్రజల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత రాజకీయ అరంగేట్రం చేస్తే ఆ ఎఫెక్టు బాగా ఉంటుంది. నారా భువనేశ్వరికి ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేకపోయినా భవిష్యత్తులో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో చెప్పలేం. భువనేశ్వరికి కూడా రాజకీయంగా ప్రజల్ని ఆకట్టుకునే ప్రసంగ శైలి ఉందని స్పష్టమైన తర్వాత ఆమె సేవల్ని టీడీపీ వినియోగించుకోకుండా ఉండదు. ప్రజాప్రతినిధిగా, ఎన్టీఆర్ బిడ్డగా ప్రజల మన్నల్ని ఆమె పొందుతారని టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. ఇప్పటికైతే ఆమె కుప్పంలో చంద్రబాబు తరపున బాధ్యతలు తీసుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.